ఇక్కడ ఏ మార్చి ఢిల్లీలో రాసిచ్చి మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ ప్రభుత్వం. ఇక చూడండి, దూద్ కా దూద్ పానీ కా పానీ. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్లవాదనలు చేసినా, ఎంత సమర్థించుకున్నా నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కార్ ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా కృష్ణా నీటి యాజమాన్యం బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతించిందన్నది వాస్తవం. గురువారం జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి మీటింగ్ మినిట్స్ ను కేఆర్ఎంబి తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కార్ అడ్డంగా దొరికిపోయింది. విద్యుత్ ప్రాజెక్టుల అప్పగింత పైన మాత్రమే తమకు అభ్యంతరం అంటూ చేతులు దులుపుతున్నది. సో దాంతో శ్రీశైలం నాగరసాగర్ ప్రాజెక్టుల అవుట్లెట్లను కేఆర్ఎంబికి అప్పగించడానికి రేవంత్ సర్కారు పరోక్షంగా అంగీకారం తెలిపినట్టు అయిపోయింది. ఎంత దుర్మార్గులు తెలుసా? ఆ కేఆర్ఎంబికి ప్రాజెక్టులు పోతే నల్లగొండ జిల్లాకు నీళ్ళు ఎట్లు వస్తాయి? నీళ్లు రావు. నేను అదే చెప్తున్నా కదా, ఒక నల్లగొండ బిడ్డ లెక్క, ఒక నల్లగొండ బిడ్డల నిజంగా మనం బాధపడతా ఉన్నాం, బాధపడాలి కూడా. ఈ నీళ్లు రావు మనకి, ఇంకా అయిపోయాయి. ఇప్పుడు మనకు పాప మునుగోడు, మన గజిబిజి రాజగోపాలం ఎడవనుకుని తెలియదు కానీ ఆ మునుగోడు ప్రాంతంలో దాదాపు 2 లక్షల ఎకరాలకు నిలిచేటువంటి రిజర్వాయర్ 2 ఉన్నాయి. ఒకటి 70 TMC, ఒకటి 12 TMC. ఆ 2 రిజర్వాయర్లు ఎండిపోతాయి. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా స్టార్టే కాదు, అయిపోయాడు దాని కథ.